హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 3, 4, 5 తరగతుల్లోని తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దామండి. సో ప్రీవియస్ బిట్స్ ఇప్పటి వరకు చూస్తాం కదా కంటెంట్లోవి, ఇక ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. మీరు అన్ని టాపిక్స్ చదువుకున్నట్లయితే 3rd నుంచి 10th వరకు ఆల్మోస్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. సో అవన్నీ చదివినట్టయితే కనుక ఈ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే సో మీరు ఎంతవరకు చదివారన్నది మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ వన్, తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: ఏ ఆలూరి బైరాగి, బి శ్రీశ్రీ, సి చింతా దీక్షితులు, డి దాశరథి. కరెక్ట్ ఆప్షన్ బి శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన యొక్క రచనలు మహాప్రస్థానము, మరో ప్రస్థానము, ఖడ్గ సృష్టి. నెక్స్ట్ ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతము. నెక్స్ట్ రెండవది, క్రింది వారిలో పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి. ఆప్షన్స్: ఏ దాశరథి, బి ఆలూరి బైరాగి, సి చింతా దీక్షితులు, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆప్షన్ ఏ దాశరథి. దాశరథి కృష్ణమాచార్యులు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించారు. నిజాం నిరంకుశత్వ పాలన మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి ఈయన. ఈయన యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరము, మహోంద్రోదయం మొదలైనవి. ఈయన తల్లి భారతి వందనం అనేటటువంటి పాటని రాశారనమాట. సో నెక్స్ట్, సంతోషాలనిచ్చే చంద్రసాల వంటిది మన తెలుగు నేల అనే వాక్యంలో గీత గీసిన పదానికి అర్థము. చంద్రసాల అనే పదానికి అర్థం అడిగారండి. ఆప్షన్స్: ఏ చలువరాతి మేడ, బి విశాలమైన మేడ, సి చంద్రుడి మీద ఉండే విశాల ప్రదేశము, డి మధురమైన మేడ. కరెక్ట్ ఆప్షన్ ఏ చలువరాతి మేడ. చంద్రసాల అంటే చలువరాతి మేడ. సో నెక్స్ట్, కనబోయి తెనుంగురేడ అదే నీ అనుంగు నేల అనే గేయ భాగంలోని అనుంగు నేల అనే పదానికి అర్థము. ఆప్షన్స్: ఏ అందమైన నేల, బి అశ్వద్ధమైన నేల, సి అనేక రకాల నేల, డి ప్రియమైన నేల. కరెక్ట్ ఆప్షన్ డి ప్రియమైన నేల. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు? ఆప్షన్స్: ఏ 9, బి 8, సి 12, డి 11. కరెక్ట్ ఆప్షన్ సి 12. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గల శిష్యులు 12 మంది. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒరే పెద్ద మనుషులారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అని ఎవరితో అన్నారు? ఆప్షన్స్: ఏ శిష్యుల్లో ఒకడు మిగతా శిష్యులకు, బి పేరయ్య శిష్యులతో, సి పేరయ్య పరమానందయ్యతో, డి శిష్యులు పరమానందయ్యతో. కరెక్ట్ ఆప్షన్ ఏ శిష్యుల్లో ఒకడు మిగతా శిష్యులతో అన్నాడనమాట. ఈ మర్యాద చేద్దాం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తము, హాస్యము. నెక్స్ట్, మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తము. మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం. ఆప్షన్స్: ఏ పరస్పర సహకారం, బి సహానుభూతి, సి కళలు, డి నైతిక విలువలు. కరెక్ట్ ఆప్షన్ బి సహానుభూతి. అండ్ నెక్స్ట్ బిట్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మేము వాట్సాప్ ప్రీమియం గ్రూప్ స్టార్ట్ చేశాము ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ తెలుగు వాళ్ళకి. సో ఇందులో మీకు ఏం ఇవ్వబడతాయి, ఏ కంటెంట్ ఇవ్వబడుతుంది అంటే, ఎస్జిటి వాళ్ళకి ముందుగా సైకాలజీ అండ్ సైకాలజీ మెటీరియల్ అండ్ అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఇవ్వబడతాయండి. అండ్ అలాగే తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ఫుల్ మెటీరియల్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేదాకా. అండ్ అలాగే ఈవీఎస్, తర్వాత మ్యాథ్స్, ఇంగ్లీషు అండ్ అలాగే జీకే, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను ఇవ్వగలనండి ఎస్జిటి వాళ్ళకి. అండ్ ఎస్ఏ తెలుగు వాళ్ళకైతే ఫుల్ మెటీరియల్ అయితే ఇవ్వగలను, ప్రొవైడ్ చేయగలను. ఏంటంటే జీకే ఒకటి అండ్ అలాగే తెలుగు సాహిత్యము అండ్ అలాగే తెలుగు కంటెంట్, వీటికి సంబంధించి సైకాలజీ, వీటికి సంబంధించి ఫుల్ మెటీరియల్ అయితే ఎస్ఏ తెలుగు వాళ్ళకి ఈ గ్రూప్లో ఇవ్వబడతాయి. సో దానికి గాను 149 రూపీస్ చెల్లిస్తే చాలండి. మీరు ఈ డిఎస్సి అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే టెట్, డిసెంబర్లో టెట్ వరకు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఓన్లీ 149 రూపీసేనండి. మీరు రకరకాల బుక్స్ కొనుక్కోవాలనుకుంటే, ఒక బుక్ మనం పర్టికులర్గా ఒక సైకాలజీ బుక్ కొనాలి అంటే ఒక 300 పెట్టేస్తాం. అండ్ అలాగే కంటెంట్ కావాలి, తెలుగు కంటెంట్ మొత్తం కావాలి అంటే దానికో 300 పెడతాం. వీటికి బదులు అన్ని సబ్జెక్టులు మీకు ఒకే చోట దొరుకుతాయండి. అవి పీడిఎఫ్ల రూపంలో నేను రాసినవే, ఓన్గా రాసినవే మీకు సెండ్ చేస్తాను. సో ఖచ్చితంగా అందరూ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం 149 రూపీస్ అంటే ఏమీ కాదు, ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. అది కూడా నేనైతే ఫుల్గా ఫ్రీగా మీకు యూట్యూబ్లో అయితే కంటెంట్ అంతా ఉంటుంది.
కాకపోతే చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదా, సో వాటికి సంబంధించి మళ్ళీ నేను అది ఎవరికి ఇవ్వను కాబట్టి అండ్ ఓన్గా రాసినటువంటి మెటీరియల్ కాబట్టి ఓన్లీ 149 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. వీలైన వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో చేరండి. అండ్ అలా కూడా మేము చెల్లించుకోలేము అనుకున్న వాళ్ళు కామన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ కామన్ గ్రూప్లో అయినా సరే ఫస్ట్ అందులోనే జాయిన్ అవ్వాలి కాబట్టి అందులో అయినా చేరండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను పెట్టేటటువంటివి ఫస్ట్ మీకు సెండ్ చేస్తాను. ఓకే, మర్యాద చేద్దాం అనే పాఠంలో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు అని ఎవరితో అన్నారు? ఆప్షన్స్ ఏ పరమానందయ్య రాజుభటులతో, బి పరమానందయ్య కళింగరాజుతో, సి పరమానందయ్య పేరయ్యతో, డి పేరయ్య పరమానందయ్యతో. కరెక్ట్ ఆప్షన్ సి పరమానందయ్య పేరయ్యతో అన్నాడనమాట. ఒరే వీళ్ళకి ఏమీ తెలియదు, వట్టి అమాయకులు, వారిని క్షమించు అని అన్నది పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. పేరయ్య ఎవరు అంటే పరమానందయ్య స్నేహితుడు అనమాట. నెక్స్ట్ పరమానందయ్య గారింటికి వచ్చినటువంటి 3 దొంగలకు చేయని అతిథి మర్యాద. ఎంతమంది దొంగలు వచ్చారు? 3. వాళ్ళకి ఏ అతిథి మర్యాద ఇందులో చేయలేదు అని అడిగారు. ఆప్షన్స్ ఏ సాంబ్రాణి తెచ్చి ధూపం వేయటం, బి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూయటం, సి నీళ్లను దొంగల నెత్తి మీద కుమ్మరించడం, డి పంచభక్ష పరమాన్నాలు వడ్డించడం. కరెక్ట్ ఆప్షన్ డి పంచభక్ష పరమాన్నాలు వడ్డించటం. మిగతా 3 మర్యాదలు వాళ్ళు చేశారు కానీ పంచభక్ష పరమాన్నాలు మాత్రం వడ్డించలేదండి. సో నెక్స్ట్ రేలా రేలా అనే జానపద గేయానికి సంబంధించి సరికాని జత. ఆప్షన్స్ ఏ కొండల నుండి కోనల నుండి పెనుగంగమ్మ ఉరకలు, బి కిలకిల 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 రామచిలుకల పలుకలు, సి పావురాల జంట, డి కుహు 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 కోయిలమ్మ పాటలు. కరెక్ట్ ఆప్షన్ ఏ కొండల కోనల నుండి పెనుగంగమ్మ ఉరకలు అనేది ఈ గేయానికి సంబంధించి సరికాని జత. సో మిగతా 3 బి సి డి 3 కూడా కరెక్టే. మరి కొండల కోనల నుండి పెనుగంగమ్మ ఉరకలు కాదండి, గోదావరి పరుగులు అన్నమాట. గోదావరి పరుగులు. మరి పెనుగంగమ్మ ఉరకలు ఎప్పుడు వయ్యారంగా తిరుగుతూ ఊగుతూ పెనుగంగమ్మ ఉరకలు. ఓకే, సో నెక్స్ట్ మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించిన కవి. ఆప్షన్స్ ఏ శ్రీశ్రీ, బి ఆలూరి బైరాగి, సి దాశరథి, డి దేవులపల్లి. కరెక్ట్ ఆప్షన్ బి ఆలూరి బైరాగి. నెక్స్ట్ మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆప్షన్స్ ఏ కథనము, బి గేయము, సి గేయ కథ, డి గేయ కథనం. కరెక్ట్ ఆప్షన్ సి గేయ కథ. నెక్స్ట్ కలపండి చేయి కలపండి అనే గేయాన్ని రచించిన వారు. ఆప్షన్స్ ఏ దాశరథి కృష్ణమాచార్య, బి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, సి ఆలూరి బైరాగి, డి దేవులపల్లి వెంకట్రావు. కరెక్ట్ ఆప్షన్ బి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కలపండి చేయి అనే గేయం రచయిత. నెక్స్ట్ క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి. ఆప్షన్స్ ఏ ఆలూరి బైరాగి, బి శ్రీశ్రీ, సి దాశరథి, డి దేవులపల్లి. కరెక్ట్ ఆప్షన్ డి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం, రైలు దారి కానాకోన రహదారి అనే గేయ పంక్తులు ఈ గేయంలోనివి. ఆప్షన్స్ ఏ చందమామ, పి కలపండి చేయి, సి రేలా రేలారే, డి బంగారు పాపాయి. కరెక్ట్ ఆప్షన్ బి కలపండి చేయి. నెక్స్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణం కానిది. ఆప్షన్స్ ఏ అర్ధ సంస్కారము, బి అక్షర రమ్యత, సి భావనా సౌకుమార్యము, డి శబ్ద సంస్కారము. కరెక్ట్ ఆప్షన్ ఏ అర్ధ సంస్కారము అనేది ఈయన కవితా లక్షణం కాదండి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యము, శబ్ద సంస్కారం అనేవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవితా లక్షణాలు. నెక్స్ట్ దుర్బలులకు సాయం చేయని ఎడ కోరగాడెందుకు మనుజుని మనుగడ అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. దుర్బలులకు సాయం చేయని ఎడ కోరగాదెందుకు మనుజుని మనుగడ అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఆప్షన్స్ ఏ మంచి బాలుడు, బి మేమే మేకపిల్ల, సి నా బాల్యము, డి బంగారు పాపాయి. కరెక్ట్ ఆప్షన్ ఏ మంచి బాలుడు. నెక్స్ట్ క్రింది వాటిలో ఆలూరి బైరాగి గారి రచన కానిది. ఆప్షన్స్ ఏ వటీరావు కథలు, బి చీకటి మేడలు, సి నూతిలో గొంతుకలు, డి దివ్య భవనం. కరెక్ట్ ఆప్షన్ ఏ వటీరావు కథలు అనేది చింతా దీక్షితులు గారి రచన అండి. ఈ చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, దివ్య భవనం అనేవి ఆలూరి బైరాగి గారి రచనలు అనమాట. అలాగే ఆగమగీతి కూడా. ఈ ఆగమగీతి అనే రచనకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
సో నెక్స్ట్ బంగారు పాపాయి అనే గేయాన్ని రచించినది. ఆప్షన్స్ ఏ మంచాల జగదీశ్వరరావు, బి మంచాల జగన్నాథరావు, సి మంచాల హనుమంతరావు, డి మంచాల వెంకట్రావు. కరెక్ట్ ఆప్షన్ బి మంచాల జగన్నాథరావు. నెక్స్ట్ నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం. ఆప్షన్స్ ఏ కళాకారుల జీవిత చరిత్ర, బి కళలు, సి మహనీయుల చరిత్ర, డి సంస్కృతి సాంప్రదాయాలు. కరెక్ట్ ఆప్షన్ బి కళలు. నా బాల్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. నా బాల్యం అతని యొక్క బాల్యం అతనే చెప్పడం కాబట్టి ఆత్మకథ అండి. నెక్స్ట్ దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే కళలు. నెక్స్ట్ షేక్ నాజర్ గారి యొక్క నాన్న పేరు. ఆప్షన్స్ ఏ షేక్ మస్తాన్, బి అబ్దుల్ అజీజ్, షేక్ మహమ్మద్, డి ఖాదర్. కరెక్ట్ ఆప్షన్ ఏ షేక్ మస్తాన్. నెక్స్ట్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచిన వారు. ఆప్షన్స్ ఏ నాజర్ తండ్రి, బి గారపాడు తాత, సి పొన్నెకల్లు పెదనాన్న, డి గారపాడు అవ్వ. కరెక్ట్ ఆప్షన్ బి గారపాడు తాత. నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచింది గారపాడు తాత అనమాట. అంటే అమ్మ తరపు వాళ్ళందరూ అబ్దుల్ అజీజ్ అని పిలవటానికి ఇష్టపడేవారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నాజర్ తండ్రి, పొన్నెకల్లు పెదనాన్న, చిన్నాన్న వీళ్ళందరూ కూడా నాజర్ అని పిలిచేవారు అనమాట. సో నెక్స్ట్ నా బాల్యం అనే పాఠంలో చదువు మూడో నేత్రమని అన్నది. ఆప్షన్స్ ఏ అజీజీ, బి ఖాదర్, సి మస్తాన్, డి బీనాబీ. కరెక్ట్ ఆప్షన్ సి మస్తాన్. నా బాల్యం అనే పాఠంలో చదువు మూడో నేత్రమని అన్నది ఎవరు అంటే నాజర్ గారి తండ్రి మస్తాన్. మరి అతని యొక్క తల్లి పేరు బీనాబీ. తర్వాత ఖాదర్ అని చెప్పుకున్నాం కదండి, హార్మోనిస్ట్ అనమాట. ఈయనే చదువు సంగీతం నేర్పిస్తాను నాజర్కి అని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్పినటువంటి వ్యక్తి. నెక్స్ట్ షేక్ నాజర్ పాఠశాలలో ఆడినటువంటి నాటకము పేరు. ఆప్షన్స్ ఏ ద్రోణ విజయము, బి ద్రోణ చరిత్ర, సి ద్రోణ యుద్ధము, డి ద్రోణ విద్య. కరెక్ట్ ఆప్షన్ ఏ ద్రోణ విజయం. ఈ ద్రోణ విజయం అనే నాటకంలో ద్రోణుడి పాత్రతో మెప్పించినటువంటి నాజర్కు తన బడిపంతులైనటువంటి తన ఉపాధ్యాయుడు 5 రూపాయలు అలాగే పుస్తకము, ఒక పెన్సిల్ బహుమతిగా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆప్షన్స్ ఏ 1986, బి 1976, సి 1956, డి 1966. కరెక్ట్ ఆప్షన్ ఏ 1986. నెక్స్ట్ సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాట పాడినవారు. సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాట పాడినవారు. ఆప్షన్స్ ఏ ఖాదర్, బి షేక్ నాజర్, సి షేక్ మస్తాన్, డి షేక్ బేనాబీ. కరెక్ట్ ఆప్షన్ బి షేక్ నాజర్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు. ఆప్షన్స్ ఏ ఆతుకూరి మొల్ల, బి సావిత్రిబాయి పూలే, సి సరోజినీ నాయుడు, డి కస్తూర్బా గాంధీ. కరెక్ట్ ఆప్షన్ బి సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో ఎర్రనకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ రచనలు హరివంశము, నృసింహ పురాణము, బి మహాభారతం రచన, అరణ్య పర్వం పూర్తి, సి బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, వాగను శాసనుడు, డి ఆస్థానము ప్రోళయ వేమారెడ్డి. కరెక్ట్ ఆప్షన్ సి బిరుదులు. ఎర్రనకు సంబంధించి సరికానిది కరెక్ట్ ఆప్షన్ సి అన్నాడండి. రచనలేమో హరివంశము, నృసింహ పురాణము, మహాభారత రచన అరణ్య పర్వం పూర్తి చేశారు. ఆస్థాన కవి ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన. మరి బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు కరెక్టే కానీ వాగన శాసనుడు అనేది కరెక్ట్ కాదండి. ప్రబంధ పరమేశ్వరుడు అలాగే శంభుదాసుడు అనేవి ఎర్రన గారి బిరుదులు, కానీ వాగన శాసనుడు అనేది నన్నయ్య గారి బిరుదు అనమాట. సో నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో తరిగొండ వేంగమాంబకు సంబంధించి సరికాని వాక్యము. ఆప్షన్స్ ఏ ఆమె అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నిటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది. బి ఈమె రచనలన్నీ తరిగొండ నృసింహస్వామికి అంకితం ఇవ్వబడ్డాయి. సి ఈమె ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. డి అష్టఘంటాలు పేరుతో 9 మంది రాతగాలు నియమించుకుని రచనలు చేసింది. వీటిలో సరికానిది అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ డి. అష్టఘంటాలు పేరుతో 9 మంది కాదండి, 8 మంది. అష్ట పేరులోనే ఉంది కదా, అష్ట అంటే 8 అని అర్థం కదా. అష్టఘంటాల పేరుతో 8 మంది రాతగాలను నియమించుకుని రచనలు చేసింది అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఇక్కడ 9 అని ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ మిగతా పై 3 కూడా కరెక్టే. నెక్స్ట్ ఘనయతి ప్రాస సంగతులు నేనెరుగా వరుస నాక్షేపించవలదు, సత్కృపను శ్రీకరంబుగా నారసింహుల కరుణ నీ కదా ప్రారంభ మేర్పరించెదను అనే రచన
ఎవరిది? ఆప్షన్స్ ఏ తరిగొండ వేంగమాంబ, బి ఎర్రన, సి భర్తృహరి, డి తిక్కన. కరెక్ట్ ఆప్షన్ ఏ తరిగొండ వేంగమాంబ. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సంయుక్త వాక్యము. ఆప్షన్స్ ఏ అతను మంచి ఆటగాడు, బి పాప పాలు తాగుతుంది, సి బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, డి సౌజన్య చాలా తెలివైంది చురుకైనది. కరెక్ట్ ఆప్షన్ డి సౌజన్య చాలా తెలివైంది చురుకైనది అనేది రెండిటికి కూడా సమప్రాధాన్యం అనేది ఉంది. ఇట్లా సమప్రాధాన్యం గల వాక్యమే సంయుక్త వాక్యము. నెక్స్ట్ ఇటిజ్ఞ పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తము. ఆప్షన్స్ ఏ సంప్రదాయాలు, బి సామాజిక అంశాలు, సి సంస్కృతులు, డి సంస్కృతి సాంప్రదాయాలు. కరెక్ట్ ఆప్షన్ డి సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించిన జతల్లో సరికానిది. ఆప్షన్స్ ఏ వాణ్యేక యనాదేశ సంధి, బి చంద్రోజ్వల గుణ సంధి, సి వాగ్భూషణం చుత్వ సంధి, డి జయంత్యుత్సవాలు యనాదేశ సంధి. కరెక్ట్ ఆప్షన్ సి వాగ్భూషణం చుత్వ సంధి అని ఇచ్చాడు కదండి. సో చుత్వ సంధి కాదు, జస్వ సంధి అనమాట. మిగతా మూడు కూడా కరెక్టే. ఇందులో సరికానిది అని అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ గాంధీజీ గారిని అహింస వైపుకు నడిపించడానికి ఎక్కువ ప్రభావితం చేసినటువంటి పుస్తకం. ఆప్షన్స్ ఏ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, బి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, సి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ హస్, డి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ హర్. కరెక్ట్ ఆప్షన్ ఏ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించని వాక్యము. ఆప్షన్స్ ఏ ఈయన 34 పుస్తకాలు రచించారు, బి ఈయన దగ్గర 52,000 పుస్తకాలు ఉండేవి, సి ఈయన రాజ్యాంగ నిర్మాత, డి ఈయన 23 పట్టాలు సాధించారు. కరెక్ట్ ఆప్షన్ ఏ ఈయన 34 పుస్తకాలు రచించారు అనేది ఇతనికి సంబంధించినది అనమాట. ఎందుకంటే ఈయన 32 పుస్తకాలు రచించారు. ఓకే, సో నెక్స్ట్ ఆ కమ్మదనము నా రుచియ కరకరమ ఘుమఘుమయ పొంకముల రాకలు పోకలు వడుపులు నీకేదగునెందులేవు నిజము పకోడి అనే పద్యం ఏ ఛందస్సులో చెప్పబడింది అంటే ఆప్షన్స్ ఏ తేటగీతి, బి ద్విపద, సి కందము, డి శేషము. కరెక్ట్ ఆప్షన్ ఏ తేటగీతి. నెక్స్ట్ నాయన పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని అన్నది. ఆప్షన్స్ ఏ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, బి నాలం కృష్ణారావు, సి చిలకమర్తి వెంకట నరసింహం, డి ఎవరూ కాదు. కరెక్ట్ ఆప్షన్ ఏ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ వన్ పిల్లల్లో పఠనం పట్ల ఇష్టాన్ని పెంచి వారిలో పుస్తక పఠనం అనే అలవాటును మెరుగుపరిచే ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్స్ ఏ జయగీతం, బి పద్యరత్నాలు, సి పెన్నేటి పాట, డి మంచి బహుమతి. కరెక్ట్ ఆప్షన్ డి మంచి బహుమతి. ఇవి డైరెక్ట్గా ఇస్తున్నటువంటి బిట్లేనండి, కానీ డిఎస్సిలో ఇట్లా ఇవ్వను. సరికానిదేంటి సరైనదేంటి జతపరచండి ఇట్లా అనమాట. అన్ని పాఠాల నుంచి తీసుకొని ప్రతి బిట్టు కవర్ అయ్యేలాగా బిట్స్ అయితే మీకు తయారు చేస్తాను. అండ్ ఎవరైతే వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో చేరతారో వాళ్ళకి ప్రతిదీ అంటే వీళ్ళకి అనుకోండి యూట్యూబ్లో అనుకోండి ఓన్లీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే ప్రీవియస్ బిట్స్ అండ్ ఏదైతే నేను మెటీరియల్ చేస్తున్నానో అది మాత్రం పెడతాను. వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి లెసన్కి కూడా మీరు గమనించండి, ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ తెలుగు వాళ్ళకి కానీ ప్రతి లెసన్కి సంబంధించి అంటే మనకి 3rd నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. 3rdలో తెలుగు తల్లికి సంబంధించి అందులో ఏ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. అట్లా రోజుకి ప్రతి లెసన్కి సంబంధించి నేను బిట్స్ అయితే మీకు మెటీరియల్ అనేది పీడిఎఫ్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో చేరండి. ఎంతో కాదు 149 రూపీస్ మాత్రమే. ఓకేనండి. మీకు ఎవరికైతే ఈ గ్రూప్లో చేరాలనుకుంటున్న వారికి మాకు ఇట్లా డిస్క్రిప్షన్ ఇవి ఏమీ అర్థం కావట్లేదు తెలియట్లేదు అనుకునేవారు 9704415444 అనేటటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి లేదా ఆ నెంబర్ని సంప్రదించండి 9704415444. ఓకే, సో నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించినటువంటి వారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించిన వారు. ఆప్షన్స్ ఏ బోయి భీమన్న, బి చెరుకుపల్లి జమదగ్ని శర్మ, సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డి చిలకమర్తి లక్ష్మీ నరసింహం.
కరెక్ట్ ఆప్షన్ డి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఆధునిక తెలుగు భాషా ప్రవక్త అని వీరిని అంటారు. ఆప్షన్స్ ఏ గిడుగు వెంకటరామమూర్తి, బి గురజాడ అప్పారావు, సి కందుకూరి వీరేశలింగం, డి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కరెక్ట్ ఆప్షన్ ఏ గిడుగు వెంకటరామమూర్తి. నెక్స్ట్, తేనె కన్నా మధురం తెలుగు అనే గేయంను రచించినటువంటి కవి. ఆప్షన్స్ ఏ జమదగ్ని, బి గిడుగు రామ్మూర్తి, సి కరుణశ్రీ, డి ఆరుద్ర. కరెక్ట్ ఆప్షన్ డి ఆరుద్ర. నెక్స్ట్, వాక్యాలలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి. వాక్యాలలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి. ఆప్షన్స్ ఏ సందులు, బి సమాసాలు, సి భాషా భాగాలు, డి విభక్తి ప్రత్యయాలు. కరెక్ట్ ఆప్షన్ డి విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్, నిజము మీద భూమి నిలబడియుండును అనే పద్యాన్ని రచించినది. నిజము మీద భూమి నిలబడియుండును అనే పద్యాన్ని రచించినది. ఆప్షన్స్ ఏ భర్తృహరి, బి బమ్మెర పోతన, సి పోతులూరి వీరబ్రహ్మం, డి ఏటుకూరి వెంకట నరసయ్య. కరెక్ట్ ఆప్షన్ సి పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్, ఒరులేయవి యొనరించిన నరవర యప్రియతము ఈ పద్య పంక్తులని రచించినది. ఒరులేయవి యొనరించిన నరవర యప్రితము ఈ పద్య పంక్తుల్ని రచించినది. ఆప్షన్స్ ఏ బమ్మెర పోతన, బి ఏటుకూరి వెంకట నరసయ్య, సి తిక్కన, డి పోతులూరి వీరబ్రహ్మం. కరెక్ట్ ఆప్షన్ సి తిక్కన. నెక్స్ట్, మూడు చేపలు అనే కథను రచించినది. మూడు చేపలు అనే కథను రచించినది. ఆప్షన్స్ ఏ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బి శ్రీపాద హనుమంత శాస్త్రి, సి ఏటుకూరి వెంకట నరసయ్య, డి విద్వాన్ విశ్వం. కరెక్ట్ ఆప్షన్ ఏ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మూడు చేపలు అనే కథను రచించారు. నెక్స్ట్ వన్, చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక అనే పద్య పంక్తులను రచించినటువంటి కవి. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక అనే పద్య పంక్తులను రచించిన కవి. ఆప్షన్స్ ఏ వేమన, బి భర్తృహరి, సి బమ్మెర పోతన, డి బద్దెన. కరెక్ట్ ఆప్షన్ సి బమ్మెర పోతన. నెక్స్ట్, తరువులతి రసఫల వార గురుతగాంచు అనే పద్యాన్ని రచించినది. తరువులతి రసఫల భార గురుతగ్రాంచు అనే పద్యాన్ని రచించినది. ఆప్షన్స్ ఏ ఏటుకూరి వెంకట నరసయ్య, బి వేమన, సి భర్తృహరి, డి తిక్కన. కరెక్ట్ ఆప్షన్ సి భర్తృహరి. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానంబు అనే పద్యాన్ని రచించిన నార్ల వెంకటేశ్వరరావు గారి మకుటము. ఆప్షన్స్ ఏ తెలుగు బాల, బి నార్ల మాట, సి తెలుగు పూలు, డి సుమతి. కరెక్ట్ ఆప్షన్ బి నార్ల మాట. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. ఆప్షన్స్ ఏ ద్విజుడు బ్రాహ్మణుడు, బి బుధులు పండితులు, సి అజ్ఞుడు తెలివైనవాడు, డి ఓరులు ఇతరులు. కరెక్ట్ ఆప్షన్ సి అజ్ఞుడు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు కాదు. సో నెక్స్ట్, మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదుల్లో ముఖ్యమైనది. ఆప్షన్స్ ఏ పెన్నా నది, బి గోదావరి, సి వంశధార, డి నాగావళి. కరెక్ట్ ఆప్షన్ డి నాగావళి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. ఆప్షన్స్ ఏ అనుభూతులు జ్ఞాపకాలు, బి రక్షాబంధనము, సి అనుభవాలు జ్ఞాపకాలు, డి ఆత్మబలి. కరెక్ట్ ఆప్షన్ సి అనుభవాలు జ్ఞాపకాలు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించిన వారు. ఆప్షన్స్ ఏ గురజాడ అప్పారావు, బి బోయి వేమన్న, సి గిడుగు వెంకటరామమూర్తి, డి విద్వాన్ విశ్వం. కరెక్ట్ ఆప్షన్ డి విద్వాన్ విశ్వం. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించిన వారు విద్వాన్ విశ్వం. నెక్స్ట్, కోలాట నృత్యంలో సుమారు ఎంతమంది వరకు పాల్గొనవచ్చు. ఆప్షన్స్ ఏ 8 నుంచి 40 మంది, బి 16 నుంచి 40 మంది, సి 12 నుండి 42 మంది, డి 20 నుంచి 50 మంది. కరెక్ట్ ఆప్షన్ బి 16 నుండి 40 మంది పాల్గొనవచ్చు. నెక్స్ట్, తోలుబొమ్మలాట కథ ప్రారంభానికి ముందు ఈ ప్రార్థన చేసి మొదలు పెడతారు. ఆప్షన్స్ ఏ గణపతి ప్రార్థన, బి నాటరాగం, సి సురభి రాగం, డి శివుని ప్రార్థన. కరెక్ట్ ఆప్షన్ ఏ గణపతి ప్రార్థన. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన పదాల జతను అర్థాలకు సంబంధించి సరికానివి. ఈ క్రింది ఇచ్చిన పదాల జతల్లో అర్థాలకు సంబంధించి సరికానివి. ఆప్షన్స్ ఏ శతాబ్దము 100 సంవత్సరాలు, బి ప్రాచీన పురాతన, సి తర్ఫీదు ప్రాధాన్యము, డి ప్రాముఖ్యము ప్రాధాన్యము. కరెక్ట్ ఆప్షన్ సి సరికానిది అని అడిగాడండి. తర్ఫీదు అంటే శిక్షణ లేదా అభ్యాసము. సో ప్రాధాన్యము అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, విద్య వలనను వినయంబు వినయమునను బడయు భాద్రత అనే పద్యమును రచించినది. విద్య వలనను వినయంబు వినయమునను బడయు భాద్రత అనే పద్యాన్ని రచించినది. ఆప్షన్స్ ఏ బమ్మెర పోతన, బి ఏనుగు లక్ష్మణ కవి, సి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, డి భర్తృహరి.
కరెక్ట్ ఆప్షన్ డి భర్తృహరి. ఈ క్రింది వాటిలో తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. ఆప్షన్స్ ఏ కూచిపూడి, బి భామా కపాలం, సి నాట్య నాటకం, డి భామా కలాపం. కరెక్ట్ ఆప్షన్ డి భామా కలాపం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఆప్షన్స్ ఏ కోలాటము, బి సాముగారడి, సి కూచిపూడి, డి తప్పెట్ల గుండ్లు. కరెక్ట్ ఆప్షన్ సి కూచిపూడి. నెక్స్ట్ ఈ క్రింది వారిలో కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడిగా వీరిని చెప్పుకుంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఈ క్రింది వారిలో కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడిగా చెప్పుకున్నటువంటి వారు ఎవరు? భామా కలాపం కూడా ఇంపార్టెంట్, తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. నెక్స్ట్ ఆప్షన్స్ ఏ వేదాంతం రాఘవయ్య, బి భగవతుల రామయ్య, సి వేదాంతం పార్వతీశం, డి సిద్ధేంద్ర యోగి. కరెక్ట్ ఆప్షన్ డి సిద్ధేంద్ర యోగి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నృత్య కృత్యాలలోని అలసటను మరిచిపోయేందుకు ఉపయోగించే కళారూపం. ఆప్షన్స్ ఏ ఒగ్గు కథ, బి తప్పెటగుండ్లు, సి పగటి వేషము, డి కోలాటము. కరెక్ట్ ఆప్షన్ డి కోలాటము. నెక్స్ట్ క్రింది వారిలో వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. ఈ క్రింది వారిలో పద్యము, పాట, వచనము మూడింటిలోనూ సిద్ధహస్తులు. ఆప్షన్స్ ఏ రావూరి భరద్వాజ, బి బోయి భీమన్న, సి గిడుగు వెంకటరామ్మూర్తి, డి గురచాడ అప్పారావు. కరెక్ట్ ఆప్షన్ బి బోయి భీమన్న. నెక్స్ట్ వన్, క్రింది ఇచ్చిన పాఠాలలో ఈ పాఠంలో అంబేద్కర్ కృషి చేసినటువంటి విధానము, వారి యొక్క కృషి ఫలితము వివరించడం జరిగింది. ఆప్షన్స్ ఏ పెన్నేటి పాట, బి ఏ దేశమేగినా, సి దేశమును ప్రేమించమన్నా, డి జయగీతము. కరెక్ట్ ఆప్షన్ డి జయగీతము. నెక్స్ట్ చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనే పాఠంలో సరి అయిన జవాబు చెప్పిన వారికి రాజుగారు ఇన్ని బంగారు నాణేలు ఇస్తారని ప్రకటించారు. ఆప్షన్స్ ఏ 501, బి 1101, సి 1000, డి 1116. కరెక్ట్ ఆప్షన్ సి 1000. మీరు ఇక్కడ గమనించండి, వాళ్ళు ప్రశ్న అడిగిన దాంట్లో ఆన్సర్ 1116, కానీ ఆయన బహుమతి ఇస్తానని ప్రకటించింది మాత్రం 1000. ఈ డిఫరెన్స్ చూసుకోండి. సో మనం వెంటనే ఈ కథ వినగానే 1116 కదా అని అనుకుంటాం, కానీ 1116 అనేది ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సరు, 1000 అనేది అతను బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించిందనమాట. డిఫరెన్స్ గమనించండి. సో నెక్స్ట్ క్రింది ఇచ్చిన వాటిలో బోయి భీమన్న గారి స్వీయ రచన ఏది? ఆప్షన్స్ ఏ కూలిరాజు, బి పాలేరు నుంచి పద్మశ్రీ వరకు, సి గుడిసెలు కాలిపోతున్నాయి, డి పాలేరు. కరెక్ట్ ఆప్షన్ బి పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఈయన యొక్క స్వీయ రచన అనమాట. మిగతావన్నీ కూడా ఈయన యొక్క నాటకాలు. ఇందులో పాలేరు నాటకం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ కొండవాగు అనే పాఠంను రచించినది. ఆప్షన్స్ ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి బోయి భీమన్న, సి ఏడిద కామేశ్వరరావు, డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. కరెక్ట్ ఆప్షన్ డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్ కొండవాగు అనే పాఠంలో జావేద్ తను చూసిన అందాలను వీరికి చెబుతూ లేఖ రాశాడు. కొండవాగు అనే పాఠంలో జావేద్ తను చూసిన అందాలను వీరికి చెబుతూ లేఖ రాశాడు. ఆప్షన్స్ ఏ డేవిడ్, బి వెంకట్, సి సూర్యం, డి రామం. కరెక్ట్ ఆప్షన్ డి రామం. నెక్స్ట్ గుణదల మేరీమాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్స్ ఏ రాజమండ్రి, బి విజయవాడ, సి తూర్పుగోదావరి, డి మచిలీపట్నం. కరెక్ట్ ఆప్షన్ బి విజయవాడ. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రతి నెల కూడా ఫిబ్రవరిలో జరుగుతాయి అన్నమాట. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. సో నెక్స్ట్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఇక్కడ ఉంది. ఆప్షన్స్ ఏ నెల్లూరు, బి విశాఖపట్నం, సి ప్రకాశం, డి పశ్చిమ గోదావరి. కరెక్ట్ ఆప్షన్ ఏ నెల్లూరు. నెక్స్ట్ కొండవాగు అనే పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని వీరిని అడిగారు. ఆప్షన్స్ ఏ రామం, బి వెంకట్, సి జావేద్, డి రహీం. కరెక్ట్ ఆప్షన్ ఏ రామం. కొండవాగు అనే పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని ఎవరిని అడిగారు అంటే రామంని అడిగారు. రామం అనే అబ్బాయిని అడిగారు. హరిశ్చంద్రుడు విద్యాధికుడు. గీత గీసిన పదం సమాసం పేరు తెలపండి. ఆప్షన్స్ ఏ ద్వితీయ తత్పురుష సమాసం, బి పంచమీ తత్పురుష సమాసం, సి తృతీయ తత్పురుష సమాసం, డి చతుర్థి తత్పురుష సమాసం. విద్యాధికుడు, విద్య చేత అధికుడు, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి కదండి, తృతీయ తత్పురుష సమాసము. సో నెక్స్ట్ వడగల్లు వడగల్లు వానదేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్న ముద్దల చెండ్లు అనే గేయ పంక్తులను రాసినది. ఆప్షన్స్ ఏ శ్రీనాథుడు, బి ఏడిద కామేశ్వరరావు, సి చెరుకుపల్లి జమదగ్ని శర్మ, నెక్స్ట్ డి బోయి భీమన్న. కరెక్ట్ ఆప్షన్ బి ఏడిద కామేశ్వరరావు. నెక్స్ట్ లతాలలన్లు
రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. ఈ వాక్యంలోని అలంకారము లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. ఆప్షన్స్ ఏ ఉత్ప్రేక్ష, బి రూపక, సి ఉపమ, డి శ్లేష. కరెక్ట్ ఆప్షన్ బి రూపక అలంకారం అనమాట. కుసుమాక్షతలు అక్షతలకి కుసుమాలకి అంటే పువ్వులకి రెండిటికి కూడా అభేదం భేదం లేదు అని చెప్పటం అనమాట. సో కాబట్టి ఇది రూపక అలంకారం. నెక్స్ట్ సామాన్యము చేత విశేషమును విశేషము చేత సామాన్యమును సమర్థించి చెప్పటం. ఆప్షన్స్ ఏ ఉత్ప్రేక్ష అలంకారము, బి దృష్టాంత అలంకారము, సి ఉపమా అలంకారము, డి అర్ధాంతరన్యాస అలంకారము. కరెక్ట్ ఆప్షన్ డి అర్ధాంతరన్యాస అలంకారము. ఇవండి మొత్తం 75 బిట్స్ మీకు 3rd నుంచి 5th వరకు కూడా. సో ప్రాక్టీస్ కోసం ఉంటుంది కదని అట్లా చేయటం జరిగింది. సో నెక్స్ట్ డిఎస్సిలో ఇంకా డెప్త్గా ఇవ్వటం జరుగుతుందండి. సో చెప్పాను కదా, ఎవరైనా చేరాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో చేరండి. ఒకవేళ మేము అది కూడా ఇచ్చుకోలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళు కేవలం మన వీడియోస్ చూస్తే చాలండి. ఆ వీడియోలో ఇంకా ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.